Top losers: Hero Motor Corporation minus 4.25%, Grasim minus 3.96%, Bajaj Auto minus 3.46%, Adani Ports minus 3.26%, BPCL minus 3.05% నష్టపోయాయి. టాప్ గెయినర్స్: M&M 2.14%, Tech Mahindra 1.86%, Cipla 1.57%, SBIN 1.10%, డాక్టర్ రెడ్డిస్ 0.82% వృద్ధి చెందాయి. మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్. నిఫ్టీ 309 పాయింట్స్ నష్టపోయి 23,995 దగ్గర క్లోజ్ అయింది, అంటే బిలో 24,000. బ్యాంక్ నిఫ్టీ 458 పాయింట్ నష్టపోయి 51,215 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 941 పాయింట్స్ నష్టపోయి 78,782 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజుటి కీ న్యూస్: హై ఇంట్రెస్ట్ రేట్స్. ఫెడరల్ రిజర్వ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ని ఎక్కువగా మెయింటైన్ చేస్తుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే మెయింటైన్ చేయక తప్పదు. ఇది ఇన్వెస్టర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల బాండ్ ఈల్డ్స్ పెరిగి ఈక్విటీస్ మీద ప్రెజర్ పడింది. ఇంకొక రీజన్, చాలా కంపెనీస్ యొక్క ఎర్నింగ్ గ్రోత్ అనేది ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయాయి. హై వాల్యుయేషన్స్ వల్ల ఇన్వెస్టర్స్ జాగ్రత్త పడుతున్నారు. అలాగే గ్లోబల్ లెవెల్లో ఎకనామిక్ గ్రోత్ అనేది స్లోడౌన్కి ఛాన్సెస్ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా యూఎస్లో రిసెషన్ ఛాన్సెస్ ఉందేమో అని ఇన్వెస్టర్స్ అనుకుంటున్నారు. ఈ ఫియర్స్ వల్ల సెంటిమెంట్కి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది. టుమారో మార్కెట్ వ్యూ. ఫ్రెండ్స్, మా అనాలిసిస్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే మా వీడియోస్ని సపోర్ట్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ డౌట్స్కి మేము రిప్లై ఇస్తాం. మీ డౌట్స్ మీద వీడియో చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాం. ఫ్రెండ్స్, నిఫ్టీ ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయింది. అయితే ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఆల్రెడీ మనం డ్రా చేసుకున్న సపోర్ట్ లైన్స్, సపోర్ట్ జోన్స్, ఆ జోన్ మధ్యలోనే మార్కెట్ ఈరోజు ఉంది. ఆ సపోర్ట్ జోన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ మీకు 15 మినిట్స్లో క్లియర్గా చూపిస్తాను. సపోర్ట్ జోన్ నుంచి బ్రేక్ చేసింది, కానీ ఇక్కడ ట్రాప్ చేసింది. ఈ ట్రాప్లో చాలామంది మార్కెట్ ఇంకా పడబోద్దని చెప్పి ఎంట్రీ తీసుకునే ఉంటారు, కానీ ఇక్కడ ఆప్షన్ బయర్స్ని ట్రాప్ చేసింది. ఈ ట్రాప్లో మీరు ఎలా పడకుండా ఉండాలంటే నేను ఈరోజు ఒక సీక్రెట్, మాస్ ట్రేడింగ్ సీక్రెట్ మీకు చెప్పబోతున్నాను. ఇలాంటి ట్రాప్స్ని ఎలా గుర్తించాలి అనేది ఈరోజు మా సీక్రెట్ మీకు చెప్పబోతున్నాను. అసలు ట్రేడింగ్ ఎంట్రీ తీసుకునే ముందు ఒక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఆధారంగా తీసుకునే మనం ఎగ్జిట్ అనేది చేయకూడదు, ఎంట్రీ అనేది చేయకూడదు. ఎంట్రీ తీసుకునే ముందు 2-3 కన్ఫర్మేషన్స్ అయితే మనం తీసుకోవాలి. సపోర్ట్ ఎక్కడుంది, సపోర్ట్ బ్రేక్ చేసిందా, అయితే సపోర్ట్ బ్రేక్ చేయగానే సెకండ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయితే చేసింది, కానీ సెకండ్ క్యాండిల్ అయితే బ్రేక్ చేయలేదు. అయితే ఇది ఒక కన్ఫర్మేషన్. ట్రెండ్ లైన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ట్రెండ్ లైన్ సీక్రెట్ ఇది. ఈ ట్రెండ్ లైన్ సీక్రెట్ అంటే చూడండి, మీకు ఇక్కడ ఉన్న సపోర్ట్స్ అన్నింటినీ మార్కెట్ బ్రేక్ చేసుకుని స్ట్రాంగ్గా బ్రేక్ ఇచ్చింది. మార్కెట్ ఇంకా నెగిటివ్గా వెళ్ళిపోతుందని మీ అందరూ అనుకుని ఉంటారు, కానీ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ తీసుకుంటుందని మేము ముందే గుర్తించాం. అది ఎలా అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి. ట్రెండ్ లైన్ అనేది ఎలా డ్రా చేయాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఆ వీడియోలోకి వెళ్ళి నేర్చుకోండి. చూడండి, ఇక్కడ సపోర్ట్ అయితే బ్రేక్ చేసింది, కానీ ట్రెండ్ లైన్ అయితే మార్కెట్ బ్రేక్ చేయలేకపోయింది.
ఇక్కడ చాలాసార్లు మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి మార్కెట్ రివర్సల్ తీసుకుంది. చూడండి, ఇక్కడ కూడా టచ్ అయ్యి మార్కెట్ రివర్సల్ తీసుకుంది. మళ్ళీ అగైన్ అదే ట్రెండ్ లైన్కి వచ్చి టచ్ చేయడానికి చూసింది, బ్రేక్ చేయడానికి చేసింది, కానీ మార్కెట్ దాని కింద సస్టైన్ అవ్వలేకపోయింది. ఈ విధంగా మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ని డ్రా చేసి ఫేక్ బ్రేక్అవుటా రియల్ బ్రేక్అవుట్ అనేది గుర్తించవచ్చు. ఇప్పుడు మార్కెట్ ఈ సపోర్ట్ దీన్ని సపోర్ట్ తీసుకొని ఈ డౌన్ ట్రెండ్లో ఉన్న ఈ లైన్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ రివర్సల్ తీసుకుంది. అయితే నెక్స్ట్ మార్కెట్ దేనికి టచ్ అవ్వబోతుంది అంటే ఈ లైన్కి టచ్ అవ్వబోతుంది. ఈ లైన్కి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రేపటి మార్కెట్ని ఎలా చూడాలి అంటే ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఛానల్ ఉందో లేదా మనం ఏదైతే సపోర్ట్ జోన్ అని మనం అనుకుంటున్నామో ఈ సపోర్ట్ జోన్ అయినా బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి, లేదా డౌన్ సైడ్కి రావాలి, లేదంటే ఈ ఛానల్ని బ్రేక్ చేసి బయటికి రావాలి. అప్పుడే ఈ నిఫ్టీ వ్యూ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఛానల్లో ఉన్నంతసేపు ఆప్షన్ బయ్యర్స్ చాలా రిస్క్తో కూడిన ట్రేడింగ్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఈ రేంజ్లో ఉన్నంతసేపు మార్కెట్లో ప్రీమియం డికేస్ అవుతూనే ఉంటాయి. కొంత వెయిట్ చేసి ఈ ఛానల్ని మనం ఏదైతే సపోర్ట్ జోన్ పెట్టుకున్నామో ఈ సపోర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేంతవరకు వెయిట్ చేయండి. ఈ ఛానల్కి బ్రేక్ చేసి టాప్ సైడ్ డే క్యాండిల్లో క్లోజ్ అయితే మనం స్ట్రైట్గా టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ టార్గెట్ మనం నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు 25,000 మార్క్ని మళ్ళీ మార్కెట్ నిఫ్టీ టచ్ చేస్తుంది. కానీ మీకు ఒక 18,000 మనం థంబ్నెయిల్లో యాడ్ చేసాం కదా, 18,000 మార్క్ని నిఫ్టీ టచ్ చేయబోతుందా అని మనం అనుకున్నాం. ఈ 18,000 మార్కెట్ని నిఫ్టీ ఎలా టచ్ చేస్తుంది అని మీకు సందేహం ఉంటే మీకు ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. నేను ప్రీవియస్ డేటాను బట్టి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నా. చూడండి, నిఫ్టీ 18,000 మార్క్ ఈ విధంగా టచ్ అయిపోతుంది. ఈరోజు ఈ ట్రెండ్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ని మార్కెట్ నిఫ్టీ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఈ ట్రెండ్ లైన్ బిలో మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. అప్ సైడే ఈ ట్రెండ్ లైన్ లోపలే క్లోజ్ అయింది. సో దీనివలన ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ బయట కనుక మార్కెట్ క్లోజ్ అయితే మనం 18,000 మార్కెట్ అనేది మళ్ళీ నిఫ్టీలో చూసే అవకాశం ఉండొచ్చని నా అభిప్రాయం. ప్రజెంట్ అయితే ఈరోజు మార్కెట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, కానీ లోపలే క్లోజ్ అయింది. సో అంత భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నిఫ్టీ 24,000 బిలో క్లోజ్ అయింది. ఇన్ కేస్ రేపటి మార్కెట్లో ఏదైతే ఈరోజు ఫామ్ చేస్తుందో లో ఏదైతే ఉందో ఈ లో మార్కెట్ రేపు బ్రేక్ చేసి డౌన్ సైడ్ కనుక క్లోజ్ అయితే నిఫ్టీ 18,000 మార్క్ టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్కి బ్రేక్ చేసి బిలో క్లోజ్ అయితే ఇది మీరు ఎలా కన్ఫర్మ్ 18,000కి ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారని మీరు అడగవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రెండ్ లైన్.
ఈ ట్రెండ్ లైన్ మార్కెట్ బ్రేక్ చేయగానే ఏం చేసింది? మార్కెట్ ఇటు ఇటు ఫైట్ చేసుకుంటూ వచ్చి ఆల్మోస్ట్ ఎక్కడ నుంచి అయితే ట్రెండ్ లైన్ స్టార్ట్ చేసామో ఆ ట్రెండ్ లైన్ స్టార్టింగ్ పాయింట్కి మార్కెట్ వచ్చిందా లేదా? ఇదే విధమైన గెస్సింగ్తో నేను ఈ 18,000 రేంజ్లోకి మార్కెట్ నిఫ్టీ రావచ్చని నేను భావిస్తున్నాను. సో స్టే అలర్ట్. స్టాక్స్ కొనే ముందు చాలా జాగ్రత్తగా కొనండి. కానీ ఇంకొకటి, ఇదే పాయింట్ నుంచి మార్కెట్ రివర్సల్ తీసుకుంది, ట్రెండ్ లైన్ టచ్ అయ్యి ఇలాంటి గ్రీన్ క్యాండిల్ ఏదైనా ఫామ్ అయితే, ఇక్కడ కూడా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఈ క్యాండిల్కి ఇన్సైడ్లో ఆ ఇన్సైడ్ క్యాండిల్ని నెక్స్ట్ డే క్యాండిల్ బ్రేక్ చేసి టాప్ సైడ్కి వెళ్తే మాత్రం మార్కెట్లో ఒక పాజిటివ్ మూమెంటం అయితే మనం చూడొచ్చు. ఈ విధమైన గ్రాఫ్ ప్రకారం టాప్ సైడ్ రేంజ్ ఈ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తే మార్కెట్లో మళ్ళీ పాజిటివ్ మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఈ డౌన్ సైడే మనం బ్రేక్ చేస్తే మాత్రం ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మన ఫర్దర్ సపోర్ట్ ఇక్కడ ఉంది. ఫర్దర్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ ఉంది, అంటే 21,000. దీనికన్నా ముందు సపోర్టు ఈ 23,000. ఈ లెవెల్స్ని కన్సిడర్ చేసుకొని రేపటి మార్కెట్లో అప్లై చేసి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు ఏదైతే నేను ట్రెండ్ లైన్ డ్రా చేశానో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు మార్కెట్లో అంత బిగ్ ఫాల్ అంటూ ఉండదు. ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఈ విధంగా క్లోజ్ అయితే మార్కెట్లో హెవీ ఫాల్ ఉండే అవకాశం ఉంది. దానికి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫర్దర్ నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడుంది. బ్యాంక్ నిఫ్టీ టాప్ సైడ్ రెసిస్టెన్స్ 52,362, డౌన్ సైడ్ రెసిస్టెన్స్ 50,464. ఈ రేంజ్ నుంచి మార్కెట్ బయటకు వచ్చేంత వరకు ఎలాంటి పొజిషన్ తీసుకోకుండా వెయిట్ చేయడం బెటర్ అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఈ డౌన్ లెవెల్లో ఉంది. రేపు ఫస్ట్ పాయింట్ మీకు ఇది ఒక పాత్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఇక్కడ దీనికి సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ టైం ఇక్కడ టచ్ చేసి డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే డౌన్ ఫాల్, లేదా ఇక్కడ టచ్ చేసి మళ్ళీ రివర్సల్ ఈ విధంగా ఇక్కడ తీసుకున్నట్టు ఇక్కడ రివర్సల్ తీసుకుంటే థర్డ్ టైం ఇటు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా అనలైజ్ చేసి మార్కెట్లో ట్రేడ్ చేయడం బెటర్. ఈ ఫాల్ని ఎంతవరకు కంటిన్యూ చేస్తుంది అనేది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ జోన్ బట్టి మనం ఫైండ్ చేయొచ్చు. అర్థమైందా? అంటే మార్కెట్ ఇప్పుడు ఒక జోనర్లో ఉంది. ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్. దీన్ని ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు. అంటే ఫ్లాగ్, ఇది ఒక స్టిక్ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ నుంచి మార్కెట్, ఈ రేంజ్ నుంచి మార్కెట్ బయటకు వస్తే మార్కెట్లో హెవీ మూమెంటం మనం ఇంకా చూడొచ్చు. ఇది సపోర్ట్, ఇది ఒక రెసిస్టెన్స్. సపోర్ట్,
ఈ లెవెల్స్ని బట్టి రేపటి మార్కెట్లో అప్లై చేసి మీ ఓన్ అనాలిసిస్తో ట్రేడ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అయిందని అనుకుంటున్నాము. మమ్మల్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి. మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. అలాగే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది. వీడియో పోస్ట్ చేయగానే నేరుగా మీ ఫోన్లో నోటిఫై అవ్వాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.